సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన నోటిఫికేషన్ల మీద ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే గతంలో జరగవలసిన ఫిబ్రవరిలో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రావాలి, అది రాలేదు. ఏప్రిల్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావాలి, అది రాలేదు. మేలో ఏంటి మన గ్రూప్ 2 రావాలి, జూన్ లో గ్రూప్ 3 రావాలి. సో నోటిఫికేషన్స్ అన్ని ఏసీ వరకు వల్ల ఆపేషన్ అనమాట. సో దానికి సంబంధించిన ఇవి వెనుకబడిపోయిన నోటిఫికేషన్స్ అన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి వరుసగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. సో దీనికి ఆర్థిక శాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. సో మన బట్టి విక్రమార్క ఏమన్నాడు అంటే, ఈ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, దానికన్నా ముందే మీకు ఉద్యోగాల గురించి ఒక క్లారిటీ ఇచ్చేసి ఎన్నికలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి న్యూస్ వచ్చింది. దానికి సంబంధించిన ఫోటో మీకు ఇక్కడ సైట్ ఇస్తాను ఆ న్యూస్ గురించి, చదవండి. సో దీనికన్నా ముందు మనకి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఇచ్చేది నోటిఫికేషన్ ఏంటంటే ఏంటి, మన ఎన్నికల ముందు ఒకటేమో అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి కదా, ఒక 14,000 చిల్లర ఇస్తారంట. సో దాని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక 4,000 ఉన్నాయి. మళ్ళీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఒక 3,000 మొత్తం కలిపి ఒక 20,000 పోస్ట్ ఇచ్చి మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక ఏది మన గ్రూప్స్, పోలీసు, గురుకుల అని చెప్పేసి ఈ మూడింటికి సంబంధించి తర్వాత ఇస్తారంట. సో మనకి ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ వచ్చి దగ్గర ఇంకొక 5 months పట్టేటట్టుంది. సో ఖచ్చితంగా 5 months పడుతుంది. సో ఆ వరకు మనం ఏం చేయాలంటే ప్రిపరేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో దాని నోటిఫికేషన్ల గురించి క్లారిటీ వచ్చింది కదా. సో మీకు నెగ్లెక్ట్ చేయకుండా నా వంతు సమయం ఏంటంటే, నేను ఇక్కడ సండే కానీ మంత్ గ్రాండ్ టెస్ట్ నడుస్తాయి. సో దానికి సంబంధించిన ప్రతి గ్రాండ్ టెస్ట్ పేపర్ ని పీడిఎఫ్ చేసి ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ మాత్రమే మన ఛానల్లో పెడతారనమాట. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇవన్నీ గ్రాండ్ టెస్ట్ పేపర్లు ఇవన్నీ. సో మీకు నార్మల్ గా ఇవన్నీ కరెక్ట్ చేయడం అంటే కొంచెం టాస్కే. సో ఏంటంటే ఓన్లీ నేనే కాకుండా మన సబ్స్క్రైబర్ ఖచ్చితంగా అందాలని చెప్పేసి, యూజ్ అయితే అని చెప్పేసి ఇవన్నీ కలెక్ట్ చేశాను. సో ఇవన్నీ పీడిఎఫ్ చేసి ప్రతి ఒక్కటి దానికి ఆన్సర్ షీట్ తో సహా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ లో పెడతాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఒకవేళ మీరు ఎట్లా అంటే మీకు ఒక బద్ధకం బాగా అనిపించి నేను జిరాక్స్ తీసుకోను జస్ట్ చూసుకుంటా అంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఆన్సర్ టు క్వశ్చన్ చూసుకుంటే వెళ్ళారు అనుకో, మీకు ఐడియా ఉంటుంది, ఓ ఈ క్వశ్చన్ కి ఇది ఆన్సర్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఇట్లా నెగ్లెక్ట్ లేదు అని చూసుకుంటే ఇంకా 5 నెలలు ఉంది కదా, తర్వాత చూసుకుంటా అంటే ఇక మీ నోట్లో మీరే మన్ను పోసుకున్నట్టు ఉంటుంది కదా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.